బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో కల్తీ పన్నీర్ దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. పన్నీర్ పేరుతో చీజ్ అనలాగ్ ను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న ముఠాలను గుట్టును రట్టు చేశారు. నగరంలోని 45 అవుట్లెట్ 8 తయారీ యూనిట్లలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో 825 కిలోల కల్తీ పన్నీర్ ను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో FSSAI లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం, గడువు తేదీలు, బ్యాచ్ నంబర్లు లేకుండానే ఉత్పత్తులను విక్రయించడం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా పిండి పదార్థాలు, పాలెతార కొవ్వులు, నాణ్యత లేని కృత్రిమ పాలు ఉపయోగించి తయారు చేసిన ఉత్పత్తులను ఫ్రెష్ పన్నీర్, ప్రీమియర్ పన్నీర్, మలై పన్నీర్ పేర్లతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కల్తీ పన్నీర్ వినియోగం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలర్జీల వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పన్నీర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా నేను లాస్ట్ టైం కూడా వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేశాను కి మీరు రెగ్యులర్గా మంత్లీ అట్లీస్ట్ మీ పన్నీర్ ఇది ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ ఉన్నాయి, NABL అక్రిడేట్, నేషనల్ అక్రిడేట్ చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ చెక్ చేసి ఈ న్యూట్రిషనల్ వాల్యూ చెక్ చేయాలి. తర్వాత మీ ప్యాకేజింగ్ పైన మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ ల్యాబ్లో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత మనకి డీటెయిల్ తెలుస్తే ఫ్యాట్ ఇంత ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంది ఇంత ఉంది, ప్రోటీన్ ఇంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఇంత ఉంది, అదే డీటెయిల్గా తెలవాలి. అంటే ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా ఈ ల్యాబ్లో చెక్ చేయాలి. కొంతమంది మ్యానుఫ్యాక్చర్ అది కూడా చెక్ చేయట్లేదు. నిన్న కూడా నేను అందరు మ్యానుఫ్యాక్చర్స్లో కూడా రిక్వెస్ట్ చేశాను కి మీరు రెగ్యులర్గా ఇది చెక్ చేయండి. సో ఈలాగా గ్రౌండ్ లెవెల్లో రీటైల్ షాప్స్లో ఇది కొన్ని మిస్ బ్రాండింగ్, డిసెప్షన్, కన్జ్యూమర్స్లో మిస్గైడ్ చేసి ఇది సేల్ చేస్తున్నారు. సో దీని గురించి ఈరోజు అందరు రీటైల్ షాప్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. పన్నీర్ మ్యానుఫ్యాక్చరర్స్